శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి కళ్యాణ మహోత్సవం. కంచెర్ల గోపన్న గారు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు జయించినటువంటి నగలన్నీ కూడా వారికి ధరింపజేయటం మనం చూచాం. ఆయన ఎంత మహాభక్తుడో ఒక పద్యంలో ఆయన చెప్పుకున్నారు. ఏమనంటే, అండజవాఘ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన దశభూమి నశింపకయున్నే సంతతాఖండల వైభవోన్నతులు కల్గక మానకయున్నే మోక్షలక్ష్మి కైదండ వసంగకున్నెతుదకు దాశరథి. మధుపర్క ఇది రీత అని హిరణ్య గర్భ సంహితలో ఉందన్నమాట. ఏమిటంటే ఫలములు, ఏలా ఫలములు, నెయ్యి, చక్కెర, తేనె ఇవన్నీ కూడా కలిపినటువంటి వాటిని మధుపర్కం అంటారన్నమాట. అదిగో అందుకోండి స్వామి. మధుపర్కాల గురించి నారాయణాచార్యులు గారు అద్భుతంగా వివరించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం. బెల్లానికి బదులుగా ఇప్పుడు పంచదార పెడుతూ ఉన్నారు. కానీ గుడం గారు కళ్యాణ వైభోగాన్ని గురించి ప్రారంభించండి. సీతమ్మ వారు రాముడికి అభిముఖంగా కూర్చొని ఉన్నారు. ఓరగంట క్రీగంట వాలు కన్నులతో శ్రీరామ దివ్య సౌందర్యాన్ని పానం చేస్తున్నది ఆ తల్లి. సీత అనగా జీవాత్మ, రామచంద్రమూర్తి పరమాత్మ. సీతారామ కళ్యాణం అంటే జీవబ్రహ్మైక్య అనుసంధానమే కదా. అలా ఓరకంటితో చూస్తూ అమ్మవారు అనుకుంటున్నది, ఆహా ఈ పురుషుడు ఎంత బాగున్నాడు, ఈ పిల్లవాడు ఎంత లక్షణ లక్షితుడై ఉన్నాడు. సాముద్రిక శాస్త్రంగా, జ్యోతిష్య శాస్త్రంగా సర్వ లక్షణ లక్షితుడై ఉన్నాడే రామచంద్రమూర్తి. మరి కాకుండా ఉంటాడా? సర్వలోక రక్షకుడు, జగద్రక్షకుడు, జగత్కర్త, జగద్భర్త, జగద్భోక్త అయినటువంటి స్వామి కదా. విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బుధవారం, పునర్వసు నక్షత్రం, అభిజిల్ లగ్నంలో సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తుండగా పుట్టినటువంటి పురాణ పురుషుడు, పతిత జన రక్షకుడు కదా. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుని కుమారుడు వివస్వంతుడు, వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు, వైవస్వతుని కుమారుడు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుని కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు యవనాశ్వుడు, యవనాశ్వుని కుమారుడు మాంధాత. అటువంటి ఇక్ష్వాకు వంశ తిలకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య లక్షణములను, దివ్య స్వరూపాన్ని, దివ్య సౌందర్యాన్ని ఉపాసన చేస్తున్నటువంటి స్వరూపంలో కూర్చున్న సీతా భగవతిని చూడండి. జన్మ చరితార్థం చేసుకోండి. కనులున్నందుకు సంతోషపడండి. జరగబోతోంది ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి పూర్వజన్మ సుకృతం కావాలట. ఎందుకంటే రామ అనే పేరును ఉచ్చరిస్తే రా అనగానే లోపల ఉన్నటువంటి పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. రా అని నోరు తెరవగానే అది అగ్ని బీజాక్షరము అంటూ ఉంటాం. మా అనగానే ఆ పేదాలన్నీ కూడా మూసుకుపోయి మనం పరిశుద్ధులు సీతారాముల్లాగా అనుకూల దాంపత్యం కావాలి అని కోరుకుంటూ ఉంటుంటారు. దానికే కన్యావరణ మహోత్సవం లాగా మనకు చేస్తూ ఉంటారు. రామయ్య ఎందుకో కళ్ళు పక్కకు తిప్పి చూస్తూ ఉన్నాడు. ఆ కళ్ళు పక్కకు తిప్పి చూసినప్పుడు అశేష జనసందోహాన్ని చూస్తున్నాడు. ఆ రాజ టీవీని చూడండి, సామాన్యమైన టీవీ కాదు, అది అసాధారణమైనటువంటి రాజ టీవీ. నీలమేఘ ఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జ పత్రనేత్రముల వాడు, కంబు సన్నిభమైన కంఠంబుగనవాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ముఖ్య అతిథులు విచ్చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు సమయం 11:45 నిమిషాలు కాబోతోంది. 45 నిమిషాలు అవుతోంది. ఈ సమయంలోనే అభిజిత్ లగ్నం సమీపించబోతోంది. అభిజిత్తు సర్వజనులకు అభిజిత్తు సమ్మతము అంటూ ఉంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. అభిజిత్ లగ్నానికి చేరువవుతున్న సందర్భంలో పట్టుబట్ట కప్పుకొని దాని వెనకాల పైన తలపై పెట్టుకున్నటువంటి ఒకనొకమైనటువంటి మంత్రపూర్ణమైనటువంటి పట్టు వస్త్రాలు, ఆ పట్టు వస్త్రాల యొక్క రంగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత ఇతర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు, అధికారులు, అనధికారులు, ప్రముఖులు అందరూ కూడా ఆ స్వామివారి యొక్క పెళ్లి వేళకు వచ్చేస్తున్నారు. ఆ పెళ్లి వేళలో గంధం రంగు పట్టు చీర కూడా ఉన్నది. పట్టు పీతాంబరాల్లో ఉన్నటువంటి 2 పట్టు చీరలు కూడా కనబడుతున్నాయి. ఇవాళ ఆ సీతామహాదేవికి సమర్పిస్తున్నటువంటి కానుక. లోకమంతా కూడా హాయిగా ఉండాలని కళ్యాణ మండపం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆ
ఆ చిరునవ్వు చిందిస్తూ సతతము హరితంగా ఉండాలని, ఈ లోక కళ్యాణం జరుగుతూ ఉండాలని, ఎంతో ప్రశాంతంగా పాడి పంటలు జరుగుతూ ఉండాలని, ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా ప్రశాంతిగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్వామివారికి సమర్పిస్తున్నటువంటి కానుకని మనం కళ్ళారా చూసాము. ఇది మనం అందరము సమర్పిస్తున్నటువంటిది. 15 కోట్ల తెలుగువారు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు సర్వం అందరి పక్షాన కూడా సమర్పిస్తున్నటువంటి కానుక. రామయ్య ఆశీర్వదించయ్యా, మా ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉండాలని, సతత హరితంగా ఉండాలని, మనం చేస్తున్నటువంటి జలయజ్ఞం అంతా కూడా సంపూర్ణంగా విజయం సాధించాలనేటువంటి ఆశీస్సులు ఇవ్వాలి. పంటలన్నీ కూడా బాగా పండుతూ ఉండాలి, ధరలన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉండాలి, ఏ కడుపు కూడా ఆకలితో ఉండకూడదు, యువకులందరికీ కూడా ఉద్యోగాలు లభించాలి, బాల్యానికి రక్షణ కావాలి, యవ్వనానికి క్రమశిక్షణ కావాలి, వార్ధకానికి గౌరవం కావాలి అనేటటువంటి నాగరిక సమాజం కావాలని ఆశీర్వదించునాయన ఆ శ్రీరామచంద్ర ప్రభు. ఎందుకంటే రామరాజ్యం కావాలి అని మనం కోరుకుంటున్నాం. రామరాజ్యం ఎంతో అద్భుతమైనటువంటి రాజ్యం. అక్కడ ఎవరికి రామరాజ్యంలో ఏముంటాయి, అన్నీ కూడా లభిస్తూ ఉంటున్నటువంటి రామరాజ్యం జరుగుతుంది. ఇప్పుడు తరిన తర్వాత క్రముకోత్సవము అని చేస్తారు. క్రముకము అంటే ఒక్క పలుకులు, ఒక్కలు. అదిగో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బట్టలు, ఎన్ని రకాల బట్టలు కట్టుకుంటున్నావయ్యా ఇవాడ? అవునులే, చక్రవర్తి, సర్వం సహా చక్రవర్తి, ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించే మహత్తరమైనటువంటి శక్తివంతుడివి. సంభాని చంద్రశేఖర్ గారు రాష్ట్ర మంత్రులు, వనమా వెంకటేశ్వరరావు గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు కూడా ఉన్నారు. అది అమ్మవారికి సంబంధించినటువంటి మరొక పట్టు చీర. ఎంత బాగా ఉంది, కుర్చీళ్లు చాలా జాగ్రత్తగా వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చూస్తున్నట్టయితే ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఈ సంప్రదాయాన్ని మనం కన్నుల్లో దాచిపెట్టుకొని మరొక్కసారి ఆ కళ్యాణ వైభోగంలోకి ప్రవేశిద్దాం. మరొకరు ఆకుపచ్చ రంగు పట్టు చీర తీసుకొచ్చారు. ఈ ఆకుపచ్చ సస్యశ్యామలంగా ఉంది, కానీ శ్రీరామచంద్రమూర్తి నీలం రంగు వాడు కాబట్టి ఆయన పక్క అమ్మవారికి పట్టు పీతాంబరాలే బాగుంటాయి. ఆకుపచ్చని చీరతోని భూమండలాన్ని హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. అదిగో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బట్టలు, ఎన్ని రకాల బట్టలు కట్టుకుంటున్నావయ్యా ఇవాడ? అవునులే, చక్రవర్తి, సర్వం సహా చక్రవర్తి, ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించే మహత్తరమైనటువంటి శక్తివంతుడివి. సంభాని చంద్రశేఖర్ గారు రాష్ట్ర మంత్రులు, వనమా వెంకటేశ్వరరావు గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు కూడా ఉన్నారు. అది అమ్మవారికి సంబంధించినటువంటి మరొక పట్టు చీర. ఎంత బాగా ఉంది, కుర్చీళ్లు చాలా జాగ్రత్తగా వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చూస్తున్నట్టయితే ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఈ సంప్రదాయాన్ని మనం కన్నుల్లో దాచిపెట్టుకొని మరొక్కసారి ఆ కళ్యాణ వైభోగంలోకి ప్రవేశిద్దాం. మరొకరు ఆకుపచ్చ రంగు పట్టు చీర తీసుకొచ్చారు. ఈ ఆకుపచ్చ సస్యశ్యామలంగా ఉంది, కానీ శ్రీరామచంద్రమూర్తి నీలం రంగు వాడు కాబట్టి ఆయన పక్క అమ్మవారికి పట్టు పీతాంబరాలే బాగుంటాయి. ఆకుపచ్చని చీరతోని భూమండలాన్ని హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు స్వామివారికి పవిత్రోత్సవానికి జరిగింది. ఆ పవిత్రోత్సవ మాలల విశిష్టాన్ని నారాయణాచార్యులు గారు వివరిస్తారు. ముఖ్యమైన ఉత్సవాల్లోనూ సంవత్సరానికి జరిగేటువంటి ఉత్సవాలు రెండు. ఒకటి బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములు నవాన్నికంగా జరుగుతుంది, అంటే 9 రోజులు. తరువాత పవిత్రోత్సవములు. పవేహ త్రాయతైతి పవిత్రం, అంటే సంవత్సర ప్రభాత ప్రదోష సాయంకాల మధ్యాహ్న అపరాహ్న కాలాల్లో చేయబడినటువంటి ఈ పవిత్రాన్ని ఉంచుతారు. ఉత్తమ మధ్యమ అధమ పవిత్రాలన్నిటి కూడా. అటువంటి పవిత్రాల్ని వెంకటాచలపతి యొక్క కంఠంలో అలంకరించబడినటువంటి వెంకటాచలం నుంచి తీసుకురాబడినటువంటి పవిత్రాలు లాంఛనప్రాయంగా భద్రాచల రాములు వారికి ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు కళ్యాణమాలలు, పవిత్రోత్సవ మాలల తర్వాత సీతారామచంద్రుల వారికి కర్పూర మాలలు అందిస్తున్నారు. రామ సీత ఏమిటో ఈ మధ్య రాముడికి కూడా ఇంగ్లీష్ భాష మీద మోజు పెరిగినట్టుగా ఉంది. అందుకని ఇంగ్లీష్ లో RAMASITA అని రాస్తూ ఉన్నారు. అవును, ఆయనకు తెలియని భాష ఏది? జనని సంస్కృతంబు సర్వ భాషలకు సంస్కృత భాష తెలుగు భాష ఉన్నప్పటికీ కూడాను విదేశాల వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కర్పూర మాలలు ప్రత్యేకంగా తయారు చేశారు. ఇప్పుడు శోభ వచ్చింది. ఇదిగో రాముని పనుపున సీతమ్మ వారి మెళ్ళలో కర్పూర మాలలు జరుగుతూ ఉన్నాయి. కర్పూర మాలాంకితాలు వేస్తున్నారు. ఎంత అందంగా ఉందమ్మా ఈ చీర!
బహుశా వెంకటేశ్వర స్వామి పంపించినట్టున్నారు. రాముల వారికి కప్పినటువంటి చీర కూడా సామాన్యమైన పంచనా, అది ఏ 10 గజాలో 12 గజాలో ఉంది. ఆజానుబాహుమరందరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ ఉంటాం. ఒక్కసారిగా నమస్కారం పెట్టుకోండి. ఇది మాంగళ్యం. సాధారణంగా మంగళసూత్రానికి అన్ని చోట్ల 2 మాత్రమే మంగళసూత్రాలు ఉంటాయి. ఇక్కడ భద్రాచలంలో 3 ఉంటాయి. ఇదిగో కొబ్బరికాయ మీద కనిపిస్తున్న చూడండి, 1, 2, 3 అవతల పక్క కూడా ఉన్నది. ఇక్కడ కేవలం ఇక్కడ మాత్రమే చేస్తూ ఉంటారు. ఏమిటి దీని ప్రత్యేకత? జనక మహారాజు పక్షాన ఇచ్చినటువంటిది 1, దశరథ మహారాజు వారు చేయించినటువంటిది 1, మూడవది ఇంకెవరు భద్రాచల రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం అన్నమాట. ఇది ఈ 3 మంగళ సూత్రాలు అనేటటువంటిది ఒక మన భద్రాచలంలోనే ఉంటుంది, మరి ఇంకెక్కడా కూడా ప్రపంచంలో ఉండదు. ఇదిగో కర్పూర మాలకలతోని అమ్మవారి యొక్క రూపాన్ని చూపించాలని, ఆహా దివ్య మంగళ విగ్రహాన్ని ఒక్కసారిగా చూసి నమస్కారం పెట్టుకోండి. ఇది పరిపూర్ణమైనటువంటి దృశ్యం. ఈ దృశ్యంలో కర్పూర మాలలు, పవిత్రమైనటువంటి మాలలు, పట్టు మంచెలు, పట్టు వస్త్రాలు రామదాసు చేయించినటువంటివి. అటు పక్కన విశ్వామిత్రుడు వశిష్ఠుల్లాగా, అక్కడ ఉన్నటువంటి అగస్త్య మహర్షుల్లాగా, సప్తఋషుల్లాగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బ్రాహ్మణవరుల యొక్క ఉన్నటువంటి పుణ్యాశీర్వచనాలతో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. ఇవాళ భద్రాచలం కలియుగ వైకుంఠం. ఆ వైకుంఠంలో ఎలా ఉంది? ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళప్రచండు, భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు 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 అంచు గడగట్టి భేరికాడాండ గడాండ నిడదంబుల జాండము నిండా మత్త వేదండము నెక్కి సాటెదను దాశరథీ కరుణాపయోనిధి. ఇది ప్రధానమైనటువంటి ఘట్టం. జీలకర్ర బెల్లము అంటూ ఉంటారు. అమ్మవారి యొక్క శిరస్సుపై స్వామివారు యొక్క శిరస్సుపై అమ్మవారు కూడా జీలకర్ర బెల్లాన్ని పెడుతూ ఉంటుంటారు. ఆహా, ఈ జీలకర్ర బెల్లం, జీలకర్ర చూడండి, జాగ్రత్తగా చూసి ఒక్కసారిగా నమస్కరించండి. జీలకర్ర బెల్లంలో ఔషధ గుణాలు ఉంటూ ఉంటాయి. ఈ లగ్నంలో, ఈ సమయంలో వధూవరుల యొక్క మూర్ధ భాగంలో అనగా సహస్రార చక్రం యొక్క ఒక అచ్చారు స్వరూపంగా దీన్ని భావిస్తూ ఉంటారు. జీలకర్ర చేదుగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది. కవులు ఏమంటారంటే, జీవితం చేదు తీపిల యొక్క మిశ్రమమమ్మా, మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి చేదు వచ్చినా తీపి వచ్చినా దాన్ని శిరస్సు మీదనే ధరించండి, అన్నిటినీ కూడా సమానంగా భావించండి అన్నట్టుగా ఉంటుంది. అమ్మవారి యొక్క కొప్పు ఇప్పుడు అంతరిక్షంలాగా కనిపిస్తుంది. అమ్మవారి యొక్క కొప్పులో ఉన్నటువంటి పాపటి సేరు సప్తఋషి మండలంలాగా కనిపిస్తుంది. నక్షత్రాల్లాగా వెలుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఉన్నటువంటి ఆ మల్లెపూలన్నీ కూడా పాలపుంతలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన చూడండి, ఆ జీలకర్ర బెల్లం యొక్క ముద్దని తీసుకొని చూపిస్తూ ఉన్నారు. మన అందరూ కూడా తూర్పు భాగాన ఉన్నవారు, పడమర భాగాన ఉన్నవారు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఒక్కసారిగా దర్శించుకోండి. ఈ జీలకర్ర బెల్లమే అమ్మవారి శిరస్సు మీద ఉండబోతోంది. ఈ జీలకర్ర బెల్లమే అయ్యవారి శిరస్సు మీద ఉండబోతోంది. రఘురాముని శిరస్సును అలంకరిస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటిది. ఆహా, ఆ యొక్క పదార్థంలో ఉన్నటువంటి నిత్య చైతన్యమూర్తికి, చైతన్య స్ఫూర్తికి కూడా మనం నమస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. తమలపాకులు పెట్టుకొని ఇప్పుడు ఆ అర్చక స్వాముల వారు అంతా కూడా అమ్మవారి దగ్గరకు, అయ్యవారి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి లగ్నం. దీన్ని అభిజిల్ లగ్నం అంటూ ఉంటారు. అద్భుతమైనటువంటి మంత్రపూర్తితో ఆ స్వామివారి శిరస్సు మీద పెట్టారు. ఒక్కసారిగా నమస్కరించండి. ఇది చాలా ప్రముఖమైనటువంటి ఘట్టం. టీవీలు చూస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా పులకించిపోతూ ఉన్నారు. పెళ్లి కాని పిల్లలు ఎవరైనా సరే ఇప్పుడు నమస్కరిస్తే పెళ్లి అవుతుంది. అమ్మవారి శిరస్సును ఒక్కసారిగా నమస్కరించి పెట్టండి. అక్షతలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అమ్మా, ఇప్పుడు నీ శిరస్సు మీద ఉన్నటువంటిది ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నట్టయితే సాక్షాత్తు నువ్వు క్షీర సముద్ర రాజకన్యవు కనుక ఆహా, నీ యొక్క ముఖార విందాన్ని ఒక్కసారిగా తిలకించాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ కొప్పంతా కూడా గంగా నదిలో ఉన్నటువంటి నురగలాగా అనిపిస్తోంది. నీవు లక్ష్మీదేవిలాగా కనిపిస్తూ ఉన్నావు. ఒక్కసారిగా ఆ లక్ష్మీదేవి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి అక్షతలు, ఆ జీలకర్ర బెల్లము యొక్క మిశ్రమం ఎంత పవిత్రమో చూడండి. అయ్యా, గుడ జీలక సమర్పణం యొక్క విశేషాంశాలని నారాయణాచార్యులు వారు వివరించండి. సుముహూర్త సమయంలో ఒకానొక విధానంగా ఉంటుంటుంది. తెలుగువారమైనటువంటి మనము జీలకర్ర బెల్లం పెడతాం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఉత్తరాది వాళ్ళైతే కుంకుమ పెట్టుకుంటారు, దక్షిణాది వాళ్ళైతే మాంగళ్య ధారణ చేస్తారు సుముహూర్త సమయంలో. సుముహూర్తంలో
మనం జీలకర్ర బెల్లం పెట్టుకుంటాం. అంటే కష్ట సుఖాల్లోనూ కలిమిలేముల్లోనూ మన ఇద్దరము విడిపోకుండా ఉంటాము అని ప్రమాణపూర్వకంగా చేసుకునేటువంటి ఒక విధానం అన్నమాట. ఇది సుముహూర్తం. ఈ సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఇది అభిజిత్ సర్వదోషఘ్నం అంటారు. ఒక విశేషం